అత్యాధునిక టెక్నాలజీతో నడుము మరియు వెన్నునొప్పికి ట్రీట్మెంట్. తేజాస్ స్పైన్ కేర్, సోమాజిగూడ, సైనిక్పురి, గచ్చిబౌలి. నమస్తే, నేను విజయ్. పైరసీ నెట్వర్క్ ఎంత స్ట్రాంగ్గా ఉందంటే చివరాఖరికి పోలీసులను కూడా బెదిరించే స్థాయికి ఇప్పుడు పైరసీ వ్యక్తులు వెళ్ళిపోయారు. ఎందుకంటే ఇటీవల హైదరాబాద్ పోలీసులు ఒక పెద్ద పైరసీ నెట్వర్క్ను, రాకెట్ను చేశారు. ఇందులో కీలక వ్యక్తులను కూడా అరెస్ట్ చేశారు. దాదాపుగా 22,400 కోట్ల రూపాయలు ఈ పైరసీ వల్ల నష్టపోయినట్టుగా నేరుగా సిపి ఆనందే ప్రకటించారు. అంటే ఇప్పటి వరకు 1000 సినిమాలకు పైగా ఈ పైరసీకి గురైనట్లుగా, నష్టపోయినట్టుగా ఆయన చెప్పారు. అయితే ఇప్పుడు వెంటనే ఎప్పుడైతే కమిషనర్ ప్రెస్ మీట్ పెట్టారో ఆ వెంటనే కొంతమంది హ్యాకర్స్ ఒక పోస్ట్ కూడా చేశారు. పోలీసులు మమ్మల్ని టార్గెట్ చేస్తే మేము మీ మీద ఫోకస్ పెడతామంటూ కూడా ఒక పోస్ట్ని రిలీజ్ చేశారు. దీని గురించి డిస్కస్ చేద్దాం. మనతో పాటున్నారు సైబర్ ఎక్స్పర్ట్ విశ్వనాథ్ గారు. నమస్తే విశ్వనాథ్ గారు. నమస్తే. చివరికి పోలీసులకే సవాలు విసిరే స్థాయికి హ్యాకర్స్ వెళ్ళిపోయారంటే వీళ్ళ నెట్వర్క్ ఏ స్థాయిలో ఉందనుకోవచ్చు? నెట్వర్క్ అయితే చాలా పెద్ద నెట్వర్కే అండి చెప్పాలి అంటే. సో ఇట్స్ నాట్ సంథింగ్ ఈజీ. ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్గా ఛాలెంజ్ చేస్తున్నారు అంటే యూ కెన్ అజ్యూమ్ లైక్ వాళ్ళ దగ్గర ఎంత డేటా ఉండొచ్చు, వాళ్ళు ఏ టైప్ ఆఫ్ థింగ్స్ వాడుతున్నారు అని చెప్పేసి. ఎందుకంటే అంత అఫీషియల్ నోటీస్ డైరెక్ట్గా ఇచ్చారు అంటే దెర్ ఇస్ ఎ ఛాన్స్ ఆ ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళ దగ్గర ఉండే ఛాన్స్ ఉండొచ్చు, మైట్ బి. సో అందుకని వాళ్ళంతా ఓపెన్ ఛాలెంజ్ అనేది చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఇప్పుడు పోలీసులు బెదిరిస్తున్నారంటే పోలీసులకు సంబంధించినటువంటి నెట్వర్క్ని, వెబ్సైట్స్ని కూడా హ్యాక్ చేస్తారు, ఆ సిస్టమ్స్ కూడా హ్యాక్ చేస్తారని వాళ్ళు బెదిరించడమా? మైట్ బి ఛాన్సెస్ ఉండొచ్చు అండి. కాకపోతే డిపెండ్స్ అపాన్ ద సెక్యూరిటీ. ఇప్పుడు మన సెక్యూరిటీ సిస్టమ్స్ గట్టిగా ఉన్నాయి అంటే దే కెనాట్ డూ దట్. బట్ ఏదైనా ఒక లూప్ హోల్ దొరికింది అంటే మాత్రం చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయి. బట్ ఇట్స్ డిపెండ్స్ అనమాట, ఇంకా మన సెక్యూరిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు సినిమాల వరకే పరిమితమైనటువంటి ఈ నెట్వర్క్ ఇప్పుడు ఏకంగా పోలీస్ బాస్కే, అంటే ఒక హైదరాబాద్ నగర కమిషనర్కే నేరుగా ఆయన పేరును కూడా మెన్షన్ చేస్తూ సవాల్ ఛాలెంజ్ చేశారంటే ఇప్పుడు వీళ్ళు రాబోయే రోజుల్లో మరింత చేయి దాటిపోయే అవకాశం ఉందంటారా ఈ బెదిరింపులను చూస్తుంటే? కొంతవరకు ఉందండి చెప్పాలి అంటే. ఎందుకంటే అంత ఓపెన్ ఛాలెంజ్ చేసినప్పుడు వాళ్ళు దేనికైనా రెడీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ఫస్ట్ థింగ్ చెప్పాలి అంటే. సో కాబట్టి ఏంటంటే మన ప్రొటెక్షన్ కూడా, మనకి సంబంధించిన డిజిటల్ అసెట్స్ కానీ, మనకు సంబంధించిన డిజిటల్ సర్వర్స్ కానీ అవి కూడా మనం కొంచెం సెక్యూర్గా పెట్టుకోవడం అనేది ఇంపార్టెంట్. సో ఒకవేళ మనం అవి సెక్యూర్గా చేసుకోకపోతే మాత్రం పాసిబిలిటీ అనేది ఉంటుంది. సో నా సజెషన్ ఏంటి అంటే మన ఏవైతే డిజిటల్ అసెట్స్ ఉన్నాయో, మనకి సంబంధించిన ఏవైతే గవర్నమెంట్కి సంబంధించిన సర్వర్స్ కావచ్చు, లేదంటే పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన సర్వర్స్ కావచ్చు, లేదంటే డిజిటల్ డేటా కావచ్చు, ఇదంతా కూడా కొంచెం సెక్యూర్ పెట్టుకోవడం అనేది కొంతవరకు బెటర్ ఆప్షన్. ఎన్క్రిప్ట్ చేసుకోవడం అనేది, కొన్ని ఎన్క్రిప్షన్స్ యూజ్ చేసి డేటాని ఎన్క్రిప్ట్ చేసుకోవడం కానీ, ఎందుకంటే ఎన్క్రిప్ట్ చేయకపోతే దే కెన్ సీ దట్ పర్టికులర్ డేటా, ఒరిజినల్ డేటా అనేది బయటకు వెళ్ళిపోతుంది. సో కొన్ని ఎన్క్రిప్షన్స్ యూజ్ చేసి ఆ డేటాని ఎన్క్రిప్ట్ చేసుకోవచ్చు. సో ఇలా చాలా టైప్స్ ఆఫ్ సెక్యూరిటీ మాడ్యూల్స్ మనం పెట్టుకుంటే సో కొంతవరకు మనము ప్రొటెక్ట్ చేసుకునే ఛాన్సెస్ అయితే మనకి ఉన్నాయి. సో విశ్వనాథ్ గారు, ఎక్కడ చూసినా కూడా మొత్తం డిజిటలైజేషన్ అయిపోయింది, ప్రతిదీ కూడా డిజిటల్ మయం మారిపోయింది. అయితే ఇప్పుడు పోలీసులకే సవాల్ విసిరారంటే ఇప్పుడు ఈ ఒక హ్యాకర్ గురించి కూడా నేరుగా పోలీసులే చెప్పడం జరిగింది. అంటే నేరుగా కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి వాళ్ళ వెబ్సైట్ని, అలాగే బీహార్కి సంబంధించినటువంటి ఎన్నికల సంఘం వెబ్సైట్ని కూడా హ్యాక్ చేసి తమ టాలెంట్ ఏ పార్టీతో కూడా నేరుగా వాళ్ళకే చెప్పినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఏకంగా పోలీసులకే సవాల్ విసిరారు. జనరల్గా పోలీసులది, గవర్నమెంట్ సెక్యూరిటీ అంతా కూడా హై అలర్ట్గా ఉంటుంది. అయితే ఇప్పుడు వాళ్ళనే సవాల్ చేశారు అని అంటే నిజంగా ఇప్పుడు పోలీసులు కూడా దీని మీద కాస్త ఎక్కువగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందంటారు? ఎస్, తప్పకుండా ఉంది. ఎందుకు అంటే ఇప్పుడు సింపుల్గా చెప్తానండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎవరైనా ఛాలెంజ్ చేశారనుకోండి, మీ ఇంట్లో దొంగతనం చేస్తాము అని చెప్పి మనకి ఛాలెంజ్ చేస్తే మనం ప్రొటెక్ట్ చేసుకుంటాం కదా, మనం కొంచెం జాగ్రత్త పడతాం కదా. సో వాడు ఆల్రెడీ మనకు ఒక ఛాలెంజ్ విసిరాడు అంటే మైట్ బి దెర్ ఇస్ అ ఛాన్స్, అంటే వాడికి ఆల్రెడీ ఏదో లూప్ హోల్ తెలిసి ఉండాలి మన ఇంట్లోకి ఎంటర్ అవ్వడానికి, రైట్? ఇది కూడా అలాంటి టైప్ ఆఫ్ థింగ్ అన్నట్టే. అంటే వాడికి ఏదో ఒక దగ్గర లూప్ హోల్ దొరికి ఉండాలి, మైట్ బి, లేదంటే ఏదైనా ఒక లూప్ హోల్ ఉండొచ్చు. సో అందుకే అంత ఓపెన్ ఛాలెంజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆ లూప్ హోల్స్ ఏంటి అనేది మనం ఫైండ్ అవుట్ చేసుకొని మనం ప్రొటెక్ట్ చేసుకోగలిగితే కొంతవరకు మనం సెక్యూర్ చేసుకోవడానికి అయితే ఛాన్సెస్ ఉంటాయి. వీటిని పూర్తి స్థాయిలో అరికట్టాలంటే ఏం చేయాలి? సరే, ఇది పూర్తి స్థాయిలో అరికెట్టాలి అంటే ఒకటి ఏంటంటే అండి, ఈ సెక్యూరిటీలో ఎప్పుడైనా సరే 100% అనేది గ్యారంటీ ఉండదు. ఎందుకంటే డిజిటలైజేషన్ జరుగుతున్న కొద్దీ, కొత్త చేంజెస్ జరుగుతున్న, మార్పులు జరుగుతున్న కొద్దీ సో మనకి ఏదో ఒక దగ్గర లూప్ హోల్ దొరికే ఛాన్సెస్ ఉంటాయి. సో మాక్సిమం మనం ఎంతవరకు అవాయిడ్ చేయాలో అంతవరకు మనం సెక్యూర్ చేసుకోవడానికి ట్రై చేస్తాము.
కానీ ఏదైనా కొత్త అప్డేట్ వచ్చింది లేదంటే కొత్తగా ఏదైనా చేంజెస్ జరుగుతున్నాయి మన టెక్నికల్లో డిజిటల్గా అంటే సో మళ్ళీ ఒకసారి మనం రీచెక్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ ఇక్కడ ఫస్ట్ థింగ్. ఇప్పుడు ఏదైనా ఒక సర్వర్ని డిప్లాయ్ చేసాము లేదంటే ఇంకేదైనా డిజిటల్గా ఇంకేదైనా చేంజెస్ జరిగాయి. ఎగ్జాంపుల్ చెప్తాను, ఇప్పుడు మీకు మన మొబైల్ ఫోన్సే ఉంటాయి, మన మొబైల్ ఫోన్స్కి రెగ్యులర్గా అప్డేట్స్ వస్తూ ఉంటాయి, రైట్? సో అప్డేట్స్ వచ్చినప్పుడు ఎందుకు ఇస్తున్నారు అప్డేట్స్ ఆపేయచ్చు, కానీ అప్డేట్స్ ఎందుకు ఇస్తున్నారు అంటే అందులో ఏదో ఒక లూప్ హోల్ ఉంది, సాంకేతిక లోపం ఉంటుంది. సో దాని ద్వారా హ్యాక్ చేసే ఛాన్సెస్ ఉంటాయి, లేకపోతే మేబీ అప్లికేషన్స్ ఉంటాయి. సో ఇలా అంటే ఓన్లీ ఆ పర్టికులర్ సర్వర్ అనే కాదు, ఆ సర్వర్లో ఉండే సాఫ్ట్వేర్స్లో ప్రాబ్లం ఉండొచ్చు, లేదంటే ఆ సర్వర్లో ప్రాబ్లం ఉండొచ్చు, లేదంటే అప్డేట్స్లో ప్రాబ్లం ఉండొచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఆ సాంకేతిక లోపం అనేది ఏదైనా ఉండొచ్చు. ఆ ఒక్క లూప్ హోల్ దొరికితే దే మైట్ డూ దిస్ థింగ్స్. చాలా మందిని హత్య చేసిన వాళ్ళని, పెద్ద పెద్ద క్రైమ్స్ చేసిన వాళ్ళని కూడా పోలీసులు చాలా ఈజీగా పట్టుకుంటున్నారు. కానీ హ్యాకర్స్ని, ఇలా సైబర్ క్రైమ్ చేసిన వాళ్ళని మాత్రం పట్టుకోవాలంటే చాలా 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 కష్టంగా మారుతుంది. అసలు వీళ్ళని పట్టుకోవడం అనేది అంత ఈజీ కాదనుకోవచ్చా? అంటే ఇది ఎట్లా ఉంటుందంటే అండి, లైక్ ప్రాక్సీస్ అని యూజ్ చేస్తారు, వీపీఎస్ అని యూజ్ చేస్తారు. అదేంటి అంటే కంటిన్యూగా ఒక ఒక లొకేషన్లోనే ఉండదు వాళ్ళ నెట్వర్క్ అనేది. అండ్ వాళ్ళ పర్టికులర్ ఎక్కడి నుంచి అయితే హ్యాక్ చేస్తున్నారో లేదంటే ఎక్కడి నుంచి అయితే చూస్తున్నారో అటాక్ చేస్తున్నారో అది కంటిన్యూగా తిరుగుతూ ఉంటుంది. అంటే డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి తిరుగుతుంటుంది, డిఫరెంట్ డిఫరెంట్ ఐపీస్కి రొటేట్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు అలాంటి ఇన్ఫర్మేషన్ మనం తెప్పించుకోవాలి అంటే ఐపీడిఆర్ డేటా తీయాలి, దాంతోపాటు సిడిఆర్ అనాలిసిస్ కానీ లేదంటే ఇంకేమైనా తీయాలి అంటే అది డిఫరెంట్ కంట్రీస్ తిరిగినప్పుడు ఆ డిఫరెంట్ కంట్రీస్ నుంచి మనకి లొకేషన్స్ వస్తున్నప్పుడు కొంచెం కష్టంగా మారుతుంది. ఎందుకంటే ఒక్కో కంట్రీకి ఇంకో కంట్రీకి డిఫరెంట్ రూల్స్ ఉంటాయి, రైట్? సో అలాంటి టైమింగ్లో ఆ డేటా తెచ్చుకోవడం అనేది కొంచెం డిలే అవుతుంది. ఆ టైమింగ్లో ఆ డిలే అవుతున్న టైమింగ్ అనేది మనకి కొంచెం ఎక్స్టెండ్ అవుతుంది. అది మెయిన్ ఇంపార్టెంట్. అలాగే ఒక ఇన్సిడెంట్ గురించి కూడా చెప్పాలి. సినిమాల్లో ఇలాంటి సీన్స్ మనం చూస్తూ ఉంటాం. ఒక హ్యాకర్ని పట్టుకోవడం కోసం, బీహార్లో ఉన్న ఈ హ్యాకర్ని పట్టుకోవడం కోసం అతని ఇంటి చుట్టూ 20 సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. సో ప్రతి సెకండ్ కూడా అతను అలర్ట్గా ఉంటాడు. అతని లైవ్లో సిస్టమ్స్ అన్నీ కూడా ఓపెన్ చేసిన టైంలో, ఆపరేట్ చేస్తున్న టైంలోనూ పట్టుకుంటేనే ఆ డేటా అంతా కూడా దొరుకుతుంది. అతని దగ్గర ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేయాలనే ఉద్దేశంతో పోలీసులు కాపు కాసి కొన్ని రోజుల పాటు నేరుగా ఆ ఇంటి గోడని ఒక యాక్సిడెంట్ చేసి అక్కడ యాక్సిడెంట్ గురైన వ్యక్తుల్లాగా అక్కడ నటించితే అప్పుడు అతన్ని చాకచక్యంగా పట్టుకున్నారు. అంటే ఇంత పెద్ద అలర్ట్ సిస్టమ్ ఉంటుంది హ్యాకర్స్ దగ్గర. ఉండే ఛాన్స్ ఉంది, ఎస్ ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకు అంటే ఇప్పుడు ఎప్పుడైనా సరే ఒక అటాక్ జరుగుతుంది అన్నప్పుడు లైవ్లో ఉన్నప్పుడు మనం ఈజీగా క్యాప్చర్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఒకవేళ వాళ్ళు షట్ డౌన్ చేసేసుకున్నారు అంటే మనకి కనెక్టివిటీ లాస్ అవుతుంది. సో కనెక్టివిటీలో ఉన్నప్పుడు వీ కెన్ ట్రేస్ అవుట్ చేయొచ్చు, కొంతవరకు మనం ట్రేస్ అవుట్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఐపీ అడ్రస్ కావచ్చు, మ్యాక్ అడ్రస్ కావచ్చు, ఇంకేమైనా డిఫరెంట్ రిసోర్సెస్ డిజిటల్ ఫోరెన్సిక్స్ పరంగా చూసుకుంటే కొన్ని కొన్ని ఐపీస్ కానీ ఇలాంటి కొన్ని పారామీటర్స్ ఉంటాయి. ఆ పారామీటర్స్ని యూజ్ చేసుకొని వీ కెన్ ట్రేస్ అవుట్ వాళ్ళు లైవ్లో ఉన్నప్పుడు. ఇన్ కేస్ అది లైవ్లో లేరు, వాళ్ళు షట్ డౌన్ అయిపోయింది అంటే మన కనెక్టివిటీ ఉండదు. ఆ కనెక్టివిటీ లేనప్పుడు యూ కెనాట్ డూ ఎనీథింగ్, రైట్? సో అందుకే కొంచెం వాళ్ళని ఎంగేజ్ చేయడం కానీ లేదంటే ఇలాంటివి చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మీరు చెప్పినట్టు ఆ మూవీస్లో చూపించినట్టు ఎంగేజ్ చేస్తున్నాం అనమాట. అంటే వాడిని బిజీగా పెడుతున్నాం అక్కడ, వాడికి ఆలోచన అనేది కొంచెం ఆ టైమింగ్లో ఉంటుంది కాబట్టి, అది లైవ్లో ఉంటుంది కాబట్టి ఆ టైమింగ్లో మనకి లైవ్ ప్రూఫ్ దొరుకుతుంది. సో ఎంత పెద్ద హ్యాకర్ అయినా, ఎంత పెద్ద క్రైమ్ చేసినా కూడా, సైబర్ క్రైమ్ చేసినా కూడా వాటన్నిటిని ఎవిడెన్స్ దొరకకుండా చేయడానికి జస్ట్ ఒక సెకండ్ చాలు. ఒక బటన్ ప్రెస్ చేస్తే మొత్తం డేటా అంతా కూడా డిలీట్ అయిపోతుంది అంటారు. నిజమేనా? అది అంతవరకు నిజమైతే కాదండి, చెప్పాలంటే ఒక రకంగా ఓన్లీ ఒక బటన్ తోని మొత్తం డిలీట్ అవ్వడం అనేది అది కాదు. మూవీస్లో చూపించినట్టు అయితే ఉండదు రియల్ టైంలో. ఎందుకంటే మూవీస్ అనేది ఇట్స్ జస్ట్ రీల్ అంతే. ఒక బటన్ కొడితే మొత్తం అయిపోతుంది, లేదంటే ఒక బటన్ కొడితే మొత్తం హ్యాక్ అవుతాయి అని అది అంతా అది కాదు. ఇది కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. మన రియల్ టైంకి వచ్చేసరికి కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుంది. సో ఇది పోలీసులకి అయితే ఒక ఛాలెంజింగ్ ఇన్సిడెంట్ అనుకోవచ్చు అయితే ఇప్పుడు. యా అండి, చెప్పాలంటే పోలీస్ వాళ్ళకి మంచి ఛాలెంజింగ్ టాస్క్. అండ్ ఆల్మోస్ట్ చెప్పాలి అంటే కొంతవరకు ఆల్మోస్ట్ ట్రేస్ చేశారు. అండ్ సార్ చెప్పినట్టు, సివి ఆనంద్ సార్ చెప్పినట్టు, సో దే ఆర్ గోయింగ్ టు క్యాచ్ దట్ పర్టికులర్ పర్సన్ ఎర్లీగానే, త్వరగానే క్యాచ్ చేస్తాము, కొన్ని రిసోర్సెస్ ఉన్నాయి అని చెప్తున్నారు. సో ఇది కనుక బర్స్ట్ అయిందంటే మన తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్లో చాలా పెద్ద మేజర్ కేస్ బర్స్ట్ అయినట్టు. సో వీ హోప్ దోస్ థింగ్స్ హ్యాస్ టు కమ్ అప్ యాక్చువల్లీ. సో అది కూడా జరగాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే దీనివల్ల చాలా మందికి ఈ పైరసీ గురించి కావచ్చు, లేదంటే ఇలాంటి హ్యాకింగ్కి సంబంధించి కావచ్చు, ఒక భయం అనేది ఏర్పడుతుంది. అంటే మనం కూడా పట్టుకోగలుగుతున్నాము, ఇలాంటివి ఎవరైనా చెయ్యాలి అన్నా కొంచెం భయం అనేది ఉంటుంది. సో దట్స్ వాట్. సో అందుకే మేము కూడా అదే ఆశిస్తున్నాము, లైక్ పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి పట్టుకోగలిగితే దెన్ ఇట్స్ వెరీ గుడ్ థింగ్. రైట్ అండి, థ్యాంక్ యూ. సో ఇది సైబర్ టెక్నాలజీ ఎక్స్పర్ట్ విశ్వనాథ్ గారు చెప్పినట్టుగా ఖచ్చితంగా హ్యాకర్లు
ఏ స్థాయిలోకి వెళ్ళిపోయారంటే పోలీసుల్ని బెదిరించి ఛాలెంజ్ చేసే పరిస్థితికి వెళ్ళారు. అయితే పోలీసులు మాత్రం ఇప్పటివరకు జరిపినటువంటి ఇన్వెస్టిగేషన్లో అనేక విషయాలు బయటకు వచ్చాయి. అయితే ఇప్పుడు పోలీసులు కూడా మళ్ళీ మరింత అలర్ట్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. పూర్తి స్థాయిలో ఈ హ్యాకర్స్ అందరూ కూడా దీని వెనక ఎవరున్నా కూడా ఆ నెట్వర్క్ అంతా కూడా పూర్తిగా పట్టుకునేంత వరకు కూడా పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉందని ఆయన కోరుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్.